ప్రస్తుతం చదువు విషయం తెచ్చుకున్నాం. చదువుకునే రోజు చదవాలనిపించింది, వెళ్ళాను, ఇంటర్వ్యూ వెళ్ళాను. ఆ తర్వాత ఇది మామూలు వ్యక్తిగా మాట్లాడితే అయిపోయింది. ఆ తర్వాత మంచి ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలోకి వెళ్ళాను. రోజు ఉద్యోగం అనేది కూడా పని కదా, మానకుండా రోజు చేసుకో. ఆ తర్వాత ఉద్యోగంలో లోన్ తీసుకుంటాం, ఇల్లు కొనుక్కుంటాం, ఇల్లు కొట్టిన తర్వాత పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, పెళ్లి చేసుకుంటాం. ఎంత సంపాదించిన దానిలోనే అని ఆ సంపాదన ఏదో వస్తుందా, ఆ సంపాదించిన దానిలోనే తృప్తిగా జీవించు. అంతేగాని సంపాదించి పోటీ పడి వాడికి అవసరం ఉన్నా లేకపోయినా అవసరాలతో పోటీ పడి వాడిని చూసి నువ్వు నేర్చుకోవద్దు. నీకెంత వస్తే అంతే. అది చాలదన్నప్పుడు దానికి వేడి నీళ్ళు సన్నీళ్ళుగా ఇంకా రకరకాలుగా ఎన్నో ఉన్నాయి వృత్తులు. ఆ వృత్తులు చేసుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ విధంగా తను తృప్తిగా ఉన్న దాంట్లోనే భార్య పిల్లలు పోషించుకుంటూ జీవించాలి. కొంతమందికి స్కూల్కి వెళ్ళాలని అనిపిస్తుంది, మానేసే నా బిజినెస్ చేసేవాళ్ళది. అప్పుడు వాడు ఆల్రెడీ అప్పుడు చదువుతాం, అది తెలుస్తుంది. ఆ బిజినెస్ పుస్తకాలు తిరగటం, దాని గురించి చెప్పడం, ఏ బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేయకూడదు, ఇదంతా చూసుకుంటాడు. ఆ బిజినెస్ చేసి కొద్దిగా పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తూ కొంచెం ఎక్కువ చేసుకుంటూ కొంతమంది ఉద్యోగస్తుల్ని నియమిస్తాడు. బాగా సంపాదిస్తున్నాడు, ఉద్యోగం వచ్చింది, పెద్ద ఉద్యోగం వచ్చింది కూడా అంతటితో ఆగల. కొత్త వారికి అర్హత కలిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాడు. ఇతరులకు ఉద్యోగం చేస్తే తృప్తి పడతాడు. అప్పుడు బిజినెస్ తనకి కావాల్సిన వాళ్ళకి, తన ఇష్టమైన వాళ్ళకి, తన వారసులకు అప్పగించి ప్రపంచంతో తిరిగి చూస్తాడు. తిరిగి చూడగా మళ్ళీ వచ్చేస్తాడు ఇంటికి. ఆ తర్వాత తనకు ఒక అవగాహన కలుగుతుంది, ఈ బిజినెస్ నా జీవితం, ఉద్యోగాలు అంతటితో అయిపోయిందా, భార్య పిల్లలు వంశం ఇది, అలాగే నమ్మకాలు ఇవి, దేవుడు ఉన్నాడు లేడు, అయ్యా ఇన్ని చేశాను, ఉద్యోగం చేశాక పెద్ద బిజినెస్ చేయాలంటే వయసు ముసిరిపోయింది, ఎప్పుడు పోతానో తెలియదు, పిల్లలు ఎక్కి వస్తున్నారు, మనవలు పుట్టారు, వాళ్ళందరికీ సంస్థ వచ్చింది, సాటి వారికి ఇస్తాను, ఇంతే అని తృప్తి పడి ఇప్పుడు నాకేం కావాలి, ఇంకా అసంతృప్తి ఏదో ఉంది, ఏది అసంతృప్తి అనే పోతాన్న భయం, ఈ భయం వెంటాడుతుంది. ఆ భయంలో ఏం చేయాలి, ఈ టైంలో దానం చేసా, ధర్మం చేసి చేయని నాకు తృప్తి లేదు. ఈ చావు భయం పోట్ల అసలు చావు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, దేహం అంటే ఏంటి, ఇది ఎలా సాగింది, దేవుడు ఉన్నాడా లేడా, ఏదో రూపంగా ఎప్పుడో అప్పుడు ప్రతి వారికి ఈ యొక్క ప్రశ్న వస్తాను, నేను ఎవడను, నేను ఎలా ఉన్నాను, నేనుకేం కావాలి, తనకేం కావాలి, తనకే తెలిసిందంతా చేశాడు, తృప్తి లేదు. బిజినెస్ చేశాడు, ఉద్యోగం చేశాడు, వ్యవసాయం చేశాడు, గుర్ర పందాలు చేశాడు, మంచి పనులు చేశాడు, దాన ధర్మాలు చేశాడు, దేవాలయాలు కట్టాడు, సత్తాలు కట్టించాడు, లేబర్కి అంతకీ కూడా మంచిగా చూశాడు, ఇంట్లో భార్య బిడ్డకి అన్ని ఆస్తులు, అప్పుడు అయినా తృప్తి లేదు, ఇంకేదో అసంతృప్తి. అంటే వీటి ద్వారా వచ్చే సుఖము, వీటి ద్వారా వచ్చే ఆనందం స్థిరం కాదని తెలుసు. ఇది అప్పుడు ఏం చేయాలి, స్థిరమైన ఆనందం కావాలి. అది ఎలా వస్తుంది, ఆత్మజ్ఞానం చేతని తనకి తెలిసింది, ప్రపంచంతో తిరిగి వచ్చాడు కదా, అప్పుడు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, మనకి భక్తి మార్గమా, కర్మ మార్గమా, యోగ మార్గమా, జ్ఞాన విచారణ మార్గమా, అద్వైతమా, ద్వైతమా, విశిష్టాద్వైత, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇవన్నిటిని చూస్తాడు. అది ఎలా 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 అంటే అప్పుడు వాడికి వస్తుంది, అసలు నేనెవరినో తెలుసుకుంటే ఆ మార్గాలన్నీ లక్ష్యం నిలబెడుతుందా. దేవుడు ఉన్నాడు, ఆకాశాన్ని అంతటా ఉన్నాడు, అప్పుడు నాలోనే దేవుడు ఉన్నాడు, నాలోనే పరమాత్మ ఉన్నాడు, నాలోనే జీవుడు ఉన్నాడు, నాలోనే సృష్టి ఉంది, లేకపోతే కళ ఎలా సృష్టించబడుతుంది, నా దేహం ఎలా వచ్చింది అని మెల్లగా వాడికి ఆధ్యాత్మం అనేటువంటివి వస్తుంది. అప్పుడు అంతా కూడా చూపు మారిపోతుంది. సర్వం శివమయం, సర్వం కేశమయం, భక్తి మార్గంలో సర్వం నిష్కామయంగా సకామయం రెండు పెట్టి మనం మంచి పనులు చేద్దాం చాలు, ఆ ఫలితం ఎలా ఉన్నా ఉండని తృప్తి ఉంటుంది. ఈ విధంగా ఏదో ఒకటి ఎన్నుకున్నారు. కానీ ఎన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళకి తృప్తి కలగట్లేదే. ఆ సందర్భంలో ఈ నిగ్రహం చైతన్యం ఏం చేశాడు, నీవు తృప్తి ఉన్నా లేకపోయినా రోజువారీగా నువ్వు చేసే నిత్యకృత్య వ్యవహారాలతో పాటు ఏ పని చేసినా చేసుకో. ఇవన్నీ ఎరుకుండా బట్టి చేస్తున్నావా, ఎరుక లేకుండా చేస్తున్నావా? ఎరుకుంటు. ఎరుకంటే ఏంటి, కాన్షియస్ ఏంటి, స్పృహ. అంటే స్పృహ లేకుండా, ఎరుక లేకుండా, సహజ జ్ఞానం లేకుండా, సహజ గమనిక లేకుండా, సహజ భావం లేకుండా, శబ్దం లేకుండా నేనున్నా నన్నలేవు కదా. అది ఎలాగుంది అంటే నువ్వు తెలుసుకుంటే దేవుడు ఎలా ఉన్నాడో అలాగే తెలుస్తుంది.
నువ్వు తెలుసుకుంటే యోగం అంటే ఏమిటో తెలుస్తుంది. ఈ విధంగా తను తాను గమనించి గుర్తించి తెలుసుకోవటానికి ఏ సాధన చేయాలి? ఇంత ముప్పు అన్నిటికీ సాధన చేశాం, పురుష ప్రయత్నం చేశాం, సంపాదించాం, బిజినెస్ పెట్టాము, గుళ్ళు కట్టాము, గోపురాలు పెట్టాము, పుణ్యం వచ్చింది, చాలామంది పొగిడారు, దాన ధర్మాలు చేశాను, ఎంతో సంతోషం, ఇది అన్నీ ఉన్నాయి. ఇవేవి నిలబడి వచ్చిపోతున్నాయి. మనాన్ని జయించడానికి కానీ మన భయం పోలా. అప్పుడు ఏం చేశాడు వీడు? ఈ దేహం వచ్చింది, దేహంతో ఎన్ని పనులు చేసినా ఉత్తమమైన అధమమైన త్రిగుణాత్మకమైన గుణాలతో ఉన్న కామగోదాలతో ఉన్న అన్నీ తప్పవు. వీటి వల్ల ధర్మార్థ కామ మోక్షాలు పెరగగానే సంపూర్ణమైన తృప్తి కలగట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? ఈ లోకాలు కాదు, ఇంకా పరలోకాలున్నాయి. కైలాసం ఉంది, మణిపుర లోకం ఉంది, అలాగే గోకులం ఉంది, అలాగే వైకుంఠం ఉంది. ఆ లోకాలకు వెళ్ళిన ఏం చేస్తారు? అక్కడ కెంకలే బొట్టలే అవి మెల్లమెల్లగా విష్ణు శివుడు వాళ్ళ యొక్క రూపాలు ధరించి అవి వస్తూ పోతున్నారు. కానీ ఏంటి? పుస్తకాలు చదువుతున్నారు. ఎవరైతే వైకుంఠం వెళ్తున్నాడో మళ్ళీ వచ్చేస్తున్నారు, కైలాసం వెళ్ళినా వస్తున్నారు, శాపానుగ్రహాలతో పుడుతున్నారు. చిన్న చిన్న తప్పు పనులు చేస్తే అప్పుడు శపించడాలు ఉండేవి. అవి శపించాలంటే కొన్ని వేల సంవత్సరాలు ఏ కొండ కింద పడి ఉంటాడు, సర్ప కింద పడతారు. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు కూడా అంతే. అంటే నీ సుఖము వ్యక్తిగత అభిప్రాయం, ఈ సుఖము యోగం వల్లే వస్తుంది అన్నమాట అందరికీ అంగీకారం కాదు. నీ సుఖము ప్రజాసేవ చేస్తే వస్తుంది అన్నారు. ప్రజాసేవ చేస్తే సుఖం వస్తుంది. ఆ ప్రజాసేవలో పోటీ వచ్చి నిన్ను అవమానించి నిన్ను అపార్థం చేసుకుని ఏదో తిన్నారని తినలేదు రకరకాలు వస్తాయి. ఏ వృత్తులైనా అవసరాల ద్వారా అవన్నీ విరక్తి కలిగి ఏదీ చేయకుండా కూర్చున్నాడు. ఏదో శివనామ రామ కృష్ణ అనుకుంటూ ఆ మూమెంట్లో నేనేం చేస్తున్నా? నువ్వు ఏదైతే చేస్తున్నావు అది మానక్కర్లా. జపం కాదు, తపస్సు కాదు, యజ్ఞం కాదు, ఏదైనా చేసుకో, మానసికంగా చేసుకో. అంటే మనసుకి పెట్టుబడి అక్కర్లేదుగా. అదే వేద జ్ఞానం కావాలంటే యజ్ఞం చేయాలి, అభిషేకం చేయాలి. ఉదాహరణకి కాశీ యాత్ర వెళ్ళాలి. ఎప్పుడు కాశీ యాత్ర సంపన్నం అవుతుంది? కాశీ వెళ్ళి ఆ కాశీలో గంగని తీసుకొచ్చి రామేశ్వరం వెళ్ళి ఆ రామేశ్వరం ఆ శివలింగానికి అభిషేకం చేసి ఆ రామేశ్వరం గంగ ఒట్టిన సముద్రం ఒట్టినట్టు ఇసుకని తీసుకెళ్ళి మళ్ళీ కాశీలోకి వెళ్ళి గంగానది దగ్గర ఇసుకెళ్ళి దానిలో కన్నా కలిపితే అప్పుడు సంపూర్ణ కాశీ యాత్ర. ఇది నమ్మకం. ఈ విధంగా పుస్తకాలు చదవడంలో నీకు భక్తులది అన్నీ ఉన్నాయి కదా, వాటిని నువ్వు ఫాలో అవుతావా లేకపోతే నిన్ను ఫాలో అవుతావా?